తెలుగు నాటకానికి కాంతి దిక్కులేదు. వ్యాసం. అందరికీ వందనాలు. తెలుగు నాటక రంగం అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. నాటకం కనిపించాలంటే కాంతి ఉండాలి. దీపాలు లేనప్పుడు పురాతన కాలంలో సూర్యకాంతిలోనే నాటకాలు ఆడేవారు. తర్వాత నూనె దీపాలు, కాగడాలు, కొవ్వొత్తులు, పెట్రోమాక్స్ లైట్సు, గ్యాస్ దీపాలు, ఆర్కాన్ ల్యాంపులు, ఇన్కాండిసెంట్ ల్యాంపులు, విద్యుత్ దీపాల కాంతులు వాడే ఉన్నత స్థితికి చేరుకున్నాం. విద్యుత్ వాడకం ఎక్కువైపోయింది. అందుకు తగిన అనేక విద్యుత్ పరికరాలు కూడా వచ్చేసాయి. ఫుట్ లైట్స్, బోర్డర్ లైట్స్, స్పాట్ లైట్స్, ఫ్లడ్ లైట్స్, స్ట్రిప్ లైట్స్ మొదలగు అనేక కాంతి ప్రసార సాధనాలు వచ్చాయి. రంగస్థల నాటకాన్ని అనేక విద్యుత్ పరికరాల కాంతుల సహాయంతో చూపించవచ్చును. మధ్యతరగతి కుటుంబంలో విద్యుత్ దీపాలు, కొమ్మలున్న దీపాలు, ఫ్యాన్సీ ఫిట్టింగ్స్తో ల్యాంపులు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్స్, మిక్సర్స్, కార్డ్లెస్ ఫోన్లు, కంప్యూటర్లు, హీటర్లు, కూలర్లు మొదలగు అనేక పరికరాలు ఉంటాయి. సామాన్యుడి ఇంట్లో కూడా విద్యుత్ దీపం, ఫ్యాన్, టీవీ కూడా ఉంటున్నాయి. కానీ మన తెలుగు నాటకంలో ఇవేవీ సాధారణంగా కనిపించకపోవటం విచిత్రం. అవి లేనందుకు విచారించం. ఎందుకు లేవని కూడా కనీసం ఆలోచించం. అది అంతే. తెలుగు నాటకాలు అలానే ఉంటాయి అని సరిపెట్టుకుంటాం. మన ఆంధ్రదేశంలో విద్యుత్ కోసం ఉద్యమాలు జరిగాయి. ఎందరో ప్రాణాలు త్యాగం చేశారు. ప్రభుత్వం పడిపోయింది. ఉచిత విద్యుత్ నినాదంతో గద్దెక్కిన పార్టీ ప్రభుత్వం నడపడం చూస్తున్నాం. అయినా రంగస్థలం మీద తెలుగు నాటకాల్లో విద్యుత్ పరికరాలను పరిగణలోకి తీసుకోకపోవటం చిత్రాతి చిత్రం కదా. తెలుగు నాటకం సాధారణంగా అధిక శాతంలో డ్రాయింగ్ రూమ్ సెట్లే ఉంటాయి. ఆ డ్రాయింగ్ రూమ్లోనే ల్యాంపులు, ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు, టీవీలు మొదలగు కనిపించవు. తెలుగు నాటకాలకు ఇంట్లో సీలింగులు క్రిందే చూపిస్తారనుకుంటే టీవీలు ఏమైనట్లు? సాధారణంగా డ్రాయింగ్ రూమ్లోకి వచ్చిన వెంటనే ఎవరైనా లైట్, ఫ్యాన్ వేయటం సహజం. దిగువనున్న స్విచ్ బోర్డులు ఏమైనట్లు? లైట్ ఎక్కడుంటుంది? దాని నుంచి కాంతి ప్రసారమైనట్లు, వెలుతురు వెలిగినట్లు చూపించడం అసలు ఉండదు. తెలుగు నాటకం బాక్స్ సెట్ మీద ఆడనందున గుమ్మాలు, కిటికీలు ఉండవు. కిటికీల్లోంచి వెలుతురు వచ్చినట్టు కానీ, ప్రక్క గదిలోంచి గుమ్మాల ద్వారా వెలుతురు వచ్చినట్లు కానీ చూపించలేం. సూర్యోదయం, సూర్యాస్తమయం, మిట్ట మధ్యాహ్నం కాంతులుగా తెలుగు నాటకాల్లో చూపించలేకపోతున్నాం. రాత్రులు జరిగే సన్నివేశాలలో చంద్రుని కాంతిని, వెన్నెలను చూపించలేకపోతున్నాం. మెరుపు కాంతులు, తగలబడ్డట్టు మంటలు, చితిమంటలు కాంతులు చూపించలేకపోతున్నాం. రంగస్థలం మీద జరిగే సన్నివేశాల్లో ఏ దిక్కు నుంచి
కాంతి వెలుతురు వస్తుందో సూచించడం లేదు. అంటే తెలుగు నాటకాలకు కాంతి దిక్కు లేదనే కదా. ఆధునిక కాలంలో రంగోద్దీపనం అనేక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలో అనేక చోట్ల ఉపయోగిస్తున్నారు. రంగోద్ది రంగో ఓ సారీ దృగ్గోచరత్వం విజిబిలిటీ, కేంద్రీకృతం ఫోకస్, వాస్తవికత రియలిజం, వాతావరణ దీపము అట్మాస్ఫిరిక్ లైటింగ్, ఆకారము ఆకృతులను బహిర్గతము చేయటం, రివీల్ షేప్స్ అండ్ ఫామ్స్, తీక్షణమైన అతిదీపనం గల పరికల్పనలు, షార్ప్ బోల్డ్ లైటింగ్ డిజైన్స్, భావస్థితి కలగడానికి దోహదం చేస్తుంది. అసిస్ట్ ఇన్ క్రియేటింగ్ మూడ్, కాలాన్ని స్థలాన్ని నిర్ధారణము చేయుటకు సహకరిస్తుంది. హెల్ప్ టు ఎస్టాబ్లిష్ టైమ్ అండ్ ప్లేస్, లయబద్ధమైన దృశ్య చలనాలు సృష్టించడంలో సహకరిస్తుంది. ఎస్టాబ్లిష్ ఏ రిథమ్ ఆఫ్ విజువల్ మూమెంట్, శైలీకృత దీపన ఫలితాలు, స్టైలైజ్డ్ లైటింగ్ ఎఫెక్ట్స్ మొదలగునవి. లైటింగ్ని కంప్యూటర్తో ఆపరేట్ చేసే స్థాయికి ప్రపంచ నాటక రంగం ఎదిగింది. పాశ్చాత్య నాటక రంగంలో ఇవన్నీ మామూలుగా జరుగుతున్నాయి. ఇంకా లైటింగ్ని అన్ని విధాల తెలుగు నాటక రంగంలో ఉపయోగించుకోలేకపోతున్నందుకు చింతించవలసిందే కదా. దీపనము యొక్క ప్రధాన లక్ష్యం కనిపించటానికి కావలసిన కాంతిని ఇవ్వటం. ప్రధానంగా మనం రంగస్థలం మీద నటుల ముఖాలు, వారి కదలికలు, సెట్స్ మొదలగునవి చూడగలగాలి. అదే దృగ్గోచరత్వం విజిబిలిటీ. మొదటి అంశం, తెలుగు నాటకాన్ని దీపాలలో చూపిస్తున్నాం అంతే, ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాం. లైటింగ్ వల్ల కలిగే అనేక ప్రయోజనాలను తెలుగు నాటకం పొందలేకపోవటం శోచనీయం. రంగోద్దీపనం ద్వారా మన నాటకాల్లో కాలాన్ని తెలియచేయలేకపోతున్నాం, కాంతి వచ్చే మూలాలను చూపించలేకపోతున్నాం, వాస్తవికత వాతావరణాన్ని కల్పించలేకపోతున్నాం, కాంతి ప్రసరించే దిశ లేక దిక్కులు సూచించలేకపోతున్నాం. నాటక ప్రయోక్తలారా కళ్ళు తెరవండి, దీపన ప్రయోజనాన్ని గుర్తించి అన్ని విధాల వాడుకొని పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందండి. అవసరమైతే రంగస్థలాన్ని రంగుల కాంతులతో నింపండి. పక్కాగా అన్న ఛాయల్ని ప్రదర్శించండి, కానీ అంధకారం చేయకండి. దిక్కులేని స్థితిలో తెలుగు నాటక రంగాన్ని వదిలేయకండి. తెలుగు నాటకాన్ని కాగడాల దీపాల కాంతుల్లో స్థాయిలోనే ఉంచకండి ప్లీజ్. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.